నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలను మనకి సుద్దపల్లి నాగరాజు గారు అందిస్తారు. గురువు గారు ఉన్నారు ఇక్కడ. మీరు కాల్ చేసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి గురూజీతో మాట్లాడవచ్చు. గురూజీ గారు నమస్కారం. నమస్తే అమ్మా. గురూజీ గారు ఈరోజు మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, పద్మజ గారు గుంటూరు నుండి. హలో అండి, నమస్కారం అండి పద్మజ గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నేను మా తమ్ముడు భార్య అండి. మా మద్దల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, సమయం చెప్పండి. జూలై 10 జూలై 10 1988. 88. ఓకే అండి, సమయం గురువారం సాయంత్రం 6:30 అండి. 6:30 సాయంత్రమా అండి? సాయంత్రమేనండి. ఓకే అండి, ప్లేస్ అండి? ప్లేస్ తెనాలండి. తెనాలి. ఓకే అండి, గురూజీ గారు ఉన్నారండి. మీ సమస్య గురించి గురూజీ గారితో డిస్కస్ చేయండి. గురువు గారండి నమస్కారం అండి. అమ్మాయికి ఆరోగ్యం బాగోదండి, గ్యాస్. అమ్మాయికి ఆరోగ్యం గురించి భవిష్యత్తు అది ఎలా ఉంటుందో కొంచెం చెప్పండి. ఒక్కసారి మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 10 1988. ఆదివారం వచ్చింది, అందుకనే డౌట్ వచ్చి అడుగుతున్నాను మళ్ళీ. 10 జూలై 1988 సాయంత్రం 6:30 అని చెప్పారు, తెనాలి అని చెప్పారు. ఈమె యొక్క జాతక రీత్యా లగ్నంలో శని వక్రించి, అలాగే జాతక రీత్యా 3వ ఇంట్లో రాహు, 4వ ఇంట్లో కుజుడు, ఇక్కడ 6వ ఇంట్లో గురు చంద్రులు, అలాగే శుక్రుడు, సప్తమంలో రవి బుధుల యొక్క కలయిక, బుధాదిత్య యోగం, రవి బుధుల యోగం అనమాట. అలాగే భద్రమహాపురుష యోగం. 9వ ఇంట్లో కేతు ఉన్నటువంటి జాతకం. 6వ ఇంట్లో 6వ స్థానాధిపతి అయినటువంటి గురువు, అలాగే శుక్రుడు, అలాగే గురువు, చంద్రుడు ఉచ్చ స్థితిలో. ఈ శుక్ర చంద్రుల కలయిక, అలాగే గురువు కూడా ఉండటం, గజకేసరి యోగం, గురు చంద్రుల కలయిక, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే జాతక రీత్యా ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతుంది, అందులో రవి యొక్క అంతర్దశ జరుగుతున్నది అనమాట. కాబట్టి ఈ రాహు యొక్క మహాదశ ఏదైతే జరుగుతుందో, ఈ రాహు పరాక్రమ స్థానంలో ఉన్నందువలన చక్కగా పరాక్రమంలో ఉండటం మంచిదే. అది కుజుడు పంచమాధిపతి అయి వ్యయాధిపతి అయి 4వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కుజదోషం ఉన్నది. ఈ కుజదోషం వలన ఆవిడ ప్రశాంతత అనేది ఉండదన్నమాట. కాబట్టి ఎప్పుడు ఏదో ఒకటి అనారోగ్యంతో బాధపడుతూ ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రోహిణి నక్షత్రం అవటం, ధనుర్లగ్నం అవటం, గురువు చంద్రుడు కలిసి వృషభ రాశిలో ఉండటం, ఇదంతా కూడా మంచిదే. కానీ కాకపోతే ఇప్పుడు రాహుదశ జరుగుతుంది కాబట్టి ఆ కుజదోషం ఉన్నది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజ చేయించుకోమని చెప్పండి, అలాగే సూర్య నమస్కారం చేయమని చెప్పండి, ఇంకా కూడా మంచిగా ఉంటుంది. అలాగే ముత్యం, ఈమె యొక్క భర్త నక్షత్రానికి సంబంధించినంత రోహిణి నక్షత్రానికి ముత్యం ధరించినట్లయితే కుడి చేతి ఉంగరపు వేలికి ముత్యాన్ని ధరించడం ద్వారా ఆవిడికి మంచి జరిగేదానికి అవకాశం. గురుజీ మరొక కాలర్ లైన్లో ఉన్నారండి, వైజాగ్ నుండి పుష్ప గారు. పుష్ప గారు నమస్కారం అండి. నమస్తే అండి. పుష్ప గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ప్లేస్, సమయం చెప్పండి. 15/12/87. 87. మంగళవారం ఉదయం 10:15. ఓకే అండి, ఏ ప్లేస్లో పుట్టారండి? వైజాగ్. ఓకే అండి, గురూజీ గారు ఉన్నారండి, గురూజీ గారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. అదేనండి, నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది, ఫ్యూచర్ లో ఏమైనా గవర్నమెంట్ జాబ్ వచ్చేది ఉందా లేదా, ఎలా ఉంటుందని చెప్తారని. ఇక్కడ వచ్చేసమ్మా మీది మకర లగ్నం, రాశి వచ్చేసి మీది కన్యా రాశి, నక్షత్రం వచ్చేసి హస్త నక్షత్రం 3వ పాదం. జాతకంలో మకర లగ్నానికి అధిపతి అయినటువంటి శని లాభంలో ఉన్నాడు, అలాగే అష్టమాధిపతి అయిన రవి లాభంలో ఉన్నాడు, భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడు. ఇక్కడ జాతకంలో పరాక్రమ స్థానంలో గురువు వక్రించి స్వస్థానంలో మీనరాశిలో రాహుతో కూడా, అలాగే 9వ ఇంట్లో చంద్రకేతువుల యొక్క కలయిక, 10వ ఇంట్లో కుజుడు, లాభంలో రవి, అలాగే శని బుధులు, 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ ఏమైపోయిందంటే రాహువులో కుజుడు జరుగుతూ ఉన్నాడు. జాతకరీత్యా వృత్తి స్థానంలో ఉన్నటువంటి ఈ కుజుడు తప్పకుండా విద్యా సంబంధంగా, అంటే మీరు ఏదైతే చదువుకున్నారో దానికి సంబంధించినంత వరకు కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి, తప్పేం లేదు. మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించేదానికి అవకాశం ఉన్నది. రాహులో కుజుడు అయిపోయిన తర్వాత గురువు వస్తాడు. ఈ గురువు సొంత స్థానంలో ఉన్నప్పటికీ కూడా సంపూర్ణ కాలసర్పదోషంలో జాతకం ఉండటం వల్ల ఇది ఇబ్బంది కలుగజేస్తుంది. కాబట్టి ఈ సంపూర్ణ కాలసర్పదోషానికి పరిహారం చేసుకుంటూ ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని సేవించండి. ఎందుకంటే వృత్తి స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ స్థానంలో ఉండిపోయి ఉన్నాడు. కాబట్టి వృత్తి ఆలస్యం అవుతుంది. కాబట్టి అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఆ వృత్తి ఏదైతే ఉన్నదో అది మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఎందుకంటే కుజుడు బాగున్నాడు, గవర్నమెంట్ సంబంధమైనటువంటి వాటికి రవి బాగుండాలి, శని బాగుండాలి, అలాగే కుజుడు బాగుండాలి, ఇవన్నీ బాగున్నాయి మీకు. కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేయండి,
అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. వివాహం అన్నది మాత్రం జాతకరీత్యా ఇప్పటికే ఆలస్యమైంది సర్పదోషం ఉండటం వల్ల. అది మీరు రేపు జూన్ తర్వాత ప్రయత్నం చేయవచ్చు వివాహానికి, అది బాగుంటుంది. గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి, విజయవాడ నుండి పద్మ గారు. హలో అండి పద్మ గారు, నమస్కారం. నమస్తే అండి, మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే సమయం చెప్పండి. ఓకే అండి, 21/81 అండి. ఓకే అండి, మధ్యాహ్నం 1:45 అండి, తెనాలి అండి. ఓకే అండి, గురూజీ గారు ఉన్నారండి, మీ సమస్య గురించి గురూజీ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే అండి గురువు గారు. నమస్తే. నాకు ఎప్పుడు మానసికమైన ప్రశాంతత అసలు ఏదో ఒక రూపంలో నన్ను వెంటాడుతూనే ఉంటుందండి. మా హస్బెండ్ మూలకంగా ఎప్పుడు సమస్యలు 2000 నుంచి నాకు స్టార్ట్ అయిందండి. 2000లో మ్యారేజ్ అయిందండి నాకు. అప్పటి నుంచి నాకు మానసిక ప్రశాంతత అనేది అసలు లేదండి. ఫిజికల్ గా అయితే అంతా ఓకే, కానీ తన ఆర్థిక పరమైన సమస్యల వల్ల నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నాడండి. అలాగే మా పేరెంట్స్ నుండి నాకు రావాల్సిన ప్రాపర్టీస్ కూడా వాళ్ళు ఇవ్వకపోవడం మూలంగా సరైన టైంకి నేను కొంచెం ఇబ్బంది పడుతున్నానండి మానసికంగా. అది ఎప్పుడు వస్తాయో, నా లైఫ్ ఏ రెమెడీస్ చేసుకుంటే నా జాతకానికి బాగుంటుందో కొంచెం సూచిస్తారని చేశానండి. ఇక్కడ మీ లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, రాశి వచ్చేసి కర్కాటక రాశి, పుష్యమీ నక్షత్రం 2వ పాదం మీది. ఈ చంద్రరాహుల కలయిక మీ జాతకంలో ఉండటం వలన, ఎవరి జాతకంలో అయినా సరే చంద్రరాహులు కానీ చంద్రకేతువులు కానీ కలిసినట్టయితే మనసుకారకుడైనటువంటి చంద్రుడు రాహువుతోనూ కేతువుతోనూ చేరి ఉన్నప్పుడు సైకలాజికల్ డిజార్డర్స్ అంటే ఇలాగే మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా బాధపడేదానికి ఎప్పుడూ అవకాశం ఉంటుందన్నమాట. అయితే జాతకంలో సంపూర్ణ కాల సర్పదోషం మీకు ఉన్నది. ఈ సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నందువలన తప్పకుండా మీరు ఏం చేస్తారంటే పిండి దీపం పెడతాం. ఈ పిండి దీపం, పిండిని బియ్యపు పిండిని అంటే బియ్యాన్ని నానవేసి ఆరిన తర్వాత దంచి ఆ బియ్యపు పిండి దీపాన్ని తప్పకుండా మీరు ఈ జాతకరీత్యా ఈ నాగేంద్ర స్వామికి లేదంటే రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగ ప్రతిమలకి మీరు దీపం పెట్టండి. అలా చేయటం వలన, ఎందుకంటే కేతు మహాదశ కూడా మీకు జరుగుతూ ఉన్నది, అలా చేయటం వలన మీకు సత్ఫలితం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది 2018 వరకు కూడా ఇలాగే ఉంటుందమ్మా. 2018 తర్వాత నుంచి మీకు బాగుండేదానికి అవకాశం. ఈలోపు మాత్రం కొంత ఇబ్బందులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, దానికి మీరేమి భయపడాల్సిన అవసరం ఏం లేదు. భగవంతుని యొక్క కృపా కటాక్షం అన్నది తప్పకుండా ఇక్కడ మీకు లభిస్తుంది. ఎందుకంటే సప్తమాధిపతి భాగ్యరాశిలో ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉన్నాడు, కానీ వ్యయాధిపతి అయి కూడా ఉన్నందువలన కొంత ఫలితాలు తారుమారుగా ఉన్నాయి. సర్పదోషం కారణం కూడా దానికి చంద్రరాహుల యొక్క కలయిక కూడా దానికి కారణం అవుతుంది. కాబట్టి పిండి దీపాన్ని చక్కగా నాగేంద్ర స్వామి దగ్గర కానీ లేదా పుట్ట దగ్గర కానీ లేదా రావి చెట్టు ఉన్నటువంటి ప్రతిమల రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి చోట్ల కానీ రావి చెట్టు కింద ఉన్నటువంటి ప్రతిమల దగ్గర కానీ మీరు తప్పకుండా ప్రతి ఆదివారం రోజున మీరు చేసినట్లయితే తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్య తీరేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురువు గారు వెస్ట్ గోదావరి నుండి మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో అండి ఉషా గారు, నమస్కారం. ఉషా గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా సిస్టర్ అబ్బాయి గురించి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ అలాగే సమయం చెప్పండి. సెప్టెంబర్ 23. ఓకే అండి, 1993. ఓకే అండి, సమయం ఉదయం 7:45. 7:45. ఓకే అండి, ప్లేస్ ఎక్కడ అండి? ఏంటండి ప్లేస్ చెప్పండి. వెస్ట్ గోదావరి కంచెనే. ఓకే అండి, గురూజీ గారు ఉన్నారండి, మీ సమస్య గురించి గురూజీ గారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఈ అబ్బాయికి పాలిటెక్నిక్ చదివాడండి, జాబ్ ఎంత దగ్గర రావట్లేదండి. ఏం చదువుకున్నాడమ్మా? పాలిటెక్నిక్ డిప్లొమా పాస్ అయ్యాడండి. ఇక్కడ ఈ అబ్బాయి జాతకరీత్యా దశమాధిపతి అయినటువంటి చంద్రుడు పరాక్రమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈయన వృత్తి కోసం మీరు జాబ్ అనే దానికన్నా కూడా నిజం చెప్పాలంటే ఈయన జాతకరీత్యా పాలు, పాల పదార్థాలు, అలాగే బియ్యం ఇలాంటికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఇతనికి కొంతవరకు బెటర్గా కనిపిస్తున్నాయి ఇతని జాతకరీత్యా. లేని పక్షంలో మీరు ఉద్యోగం కోసం ట్రై చేస్తే అతనికి అంత గొప్ప జీవితం అంటూ ఏమీ లేదనమాట. కాబట్టి ఆయన స్వయం కృషితో చేసేటువంటి పనుల వలన, అంటే పాలు, పాల పదార్థాలు అంటే పెరుగు, పాలు, నెయ్యి, వెన్న ఇలాంటి వాటికి సంబంధించి, అలాగే బియ్యం అంటే మనం రైస్ ఏవైతే ఉన్నాయో వాటిని
వాటికి సంబంధించినటువంటివి ఇతనికి బాగా కలిసి వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేస్తే ఇతనికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు జనవరి తర్వాత జన్మ శని ప్రవేశిస్తుంది. ఎందుకంటే మూలా నక్షత్రం ఈ అబ్బాయిది. ఈ జన్మ శనిలో కూడా కొంత ఇబ్బందులు, ఆరోగ్య సంబంధంగా కొన్ని ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా 3 సంవత్సరాల కాలం ఇతని జాతకరీత్యా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి స్వయం కృషితో ఎదిగేదానికి శని ఎప్పుడూ కూడా 7.5 సంవత్సరం శనిలో చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో దాన్ని, కష్టాన్ని ఓర్చుకొని నిలబడగలిగితే తప్పకుండా ఆ తర్వాత వచ్చేటువంటి 7.5 సంవత్సరం శనిలో తర్వాత ఆయన కుటుంబ స్థానానికి, ధనస్థానానికి వెళ్ళిపోయినప్పుడు విపరీతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు మకర రాశిలోకి వచ్చినప్పుడు. కాబట్టి ఆ కష్టం ఏదో ఇప్పుడే పడిపోయామంటే తర్వాత ఎందుకంటే చిన్న కుర్రవాడు, ఎంత 23 సంవత్సరాలు కూడా లేవు, ఇప్పుడు కష్టపడకపోతే లైఫ్లో ఇంకెప్పటికీ కష్టపడలేడు. కాబట్టి ఉద్యోగం కన్నా కూడా స్వయం కృషితో చేసే పనిలో అతనికి అద్భుతమైనటువంటి ఫలితాలు మాత్రం అందుతాయి. అలాగే గురుజీ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి, శిరీష గారు. హలో అండి శిరీష గారు. హలో, విజయవాడ నుండి మాట్లాడేది. ఇది మా వారిదండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12 ఓకే అండి, 3 12/3 62 సమయం అండి మధ్యాహ్నం 1:55 అండి. ఓకే అండి, ప్లేస్ అండి విజయవాడ అండి. విజయవాడ. ఈ మా వారి దాంట్లో వాళ్ళ నాన్నగారిది చెప్పాలండి. ఆయనకి గంటమన్నారు 2-3 నెలల్లో. ఓకే అండి, చెప్తారేమి? గురూజీ గారు ఉన్నారండి, గురూజీ గారితో మాట్లాడండి మీ సమస్య గురించి. స్వామీజీ నమస్కారం అండి. నమస్తే. ఇది మా వారిది, అందుట్లో వాళ్ళ నాన్నగారికి 2-3 నెలల్లో గండ ఉండి బతకదు అన్నారండి. నిజమైన అసలు అన్ని చేశాము. ఇక్కడ వచ్చేసమ్మా జాతకరీత్యా వీరి జాతకరీత్యా రేపు మే నుంచి నెక్స్ట్ మే వరకు ఆయనకి టైం ఉంది. ఆ తర్వాత మాత్రం కొద్దిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మే 15th నుంచి వచ్చే మే 15th వరకు ఆయనకి ఇబ్బంది ఉంటుంది. బ్రతకపోవటం అనేది భగవంతుని యొక్క దయ, కానీ అక్కడ ఇబ్బంది మాత్రం ఉన్నది. వీరి జాతకంలో కూడా కాల సర్పదోషంతో ఉండటం, భాగ్యరాశికి అధిపతి అయినటువంటి శని అష్టమ స్థానంలో కూర్చోవటం, ఇవన్నీ కూడా జాతకరీత్యా ఇక్కడ ఇబ్బంది కలగజేసేదానికి శని మహాదశ జరుగుతున్నది. వీటన్నిటికీ కారణాలన్నమాట. అందువల్లనే తప్ప ఆయన ఆ విధంగా చెప్పుంటారే తప్ప ఇక్కడ జాతకంలో ఉన్నటువంటి స్థితి ఏంటంటే రేపు మే నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే మే 15th వరకు ఆయన టైం వీరి జాతకరీత్యా వాళ్ళ నాన్నగారికి ఇబ్బంది కలిగేదానికి తప్పక అవకాశం ఉన్నది. అలాగే గురూజీ గారు నెల్లూరు నుండి మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. వెంకటరాజు గారు. వెంకటరాజు గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడకూడదండి. గురూజీ గారు ఉన్నారు, మీ సమస్య గురించి గురూజీతో మాట్లాడొచ్చండి. 1994 జూలై 16 శనివారం 1:43 పుట్టింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి. ఓకే అండి, గురూజీ గారు ఉన్నారండి, గురూజీ గారితో ఒకసారి మాట్లాడండి. ఓకే మేడం. ఓకే. 16th జూలై 94 కదండి. 94. లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చేసి ఇది తులారాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 4వ పాదం. లగ్నంలో గురుచంద్రులతో పాటుగా రాహు, అలాగే పంచమంలో విద్యాస్థానాధిపతి అయినటువంటి శని పంచమ స్థితిలో తన కుంభరాశిలో వక్రతత్వం చెంది అందులో కూడా బలంగా కూర్చొని ఉన్నాడు శని. షడ్బలాల్లో కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సప్తమంలో ఇక్కడ కేతు, అష్టమ కుజుడు, కుటుంబాధిపతి అయినటువంటి కుజుడు, వివాహ స్థానానికి అధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉండటం రేపటి రోజున వివాహానికి ఇబ్బందులు ఏర్పడేదానికి అవకాశం ఉన్నది. తర్వాత భాగ్యరాశిలో భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు, రవితో కూడా రవి బుధుల యొక్క యోగము, మంచి లక్ష్మీ యోగము, లగ్నాధిపతి శుక్రుడు ఇక్కడ లాభంలో ఉండటం ఇవంతా మంచిదే. కానీ కుజదోషం ఉన్నది. ఈ కుజదోష ప్రభావం వలన వివాహంలో ఆలస్యం జరిగేదానికి, అలాగే వివాహం జరిగినా కూడా అది కొంత ఇబ్బంది పెట్టి ఈ అమ్మాయి జీవితాన్ని 30వ సంవత్సరం వచ్చేంత వరకు చాలా ఇబ్బందులు పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కుజదోష పరిహారం మాత్రం ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది, అందులో శని జరుగుతున్నాడు రేపు మార్చి 31 నుంచి. ఇది అద్భుతమైనటువంటి అవకాశం. నెక్స్ట్ మార్చి లోపుగా వివాహం జరిగేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ కుజ దశ ఏ కుజ దోషం ఏదైతే ఉన్నదో అది ఇబ్బంది కలగజేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కుజ దోషానికి మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించి ఈ పాప వివాహం చేస్తే బాగుంటుంది.
అలాగే గురూజీ గారు సర్పదోషం ఉన్న వాళ్ళు ఎలాంటి నివారణ పాటిస్తే మంచిదంటారు? సర్పదోషం అంటే అమ్మా ఇక్కడ కాల సర్పదోషం వేరు, సర్పదోషం వేరు. సర్పదోషం అంటే మన వాళ్ళు నాగదోషం అంటారు. అంటే పిల్లలు పుట్టకపోతే కూడా దాన్ని సర్పదోషం కింద ఒక్కోసారి చెప్తూ ఉంటారు. దాన్ని పంచమ స్థానంలో రాహు కానీ, పంచమ స్థానంలో కేతు కానీ, పంచమ స్థానాధిపతితో రాహు కేతువులు కలిసినా, లేదా పంచమ స్థానంలో రవి గురువులతో చేరి రాహుకేతువులు ఉన్న, ఇవన్నీ కూడా చంద్రరాహులు ఉన్న, ఇలాగా సంతాన దోషాన్ని ఏ గ్రహం, గురువు బహుపుత్రకారకుడు, రాహు కూడా బహుపుత్రకారకుడై ఉన్నప్పటికీ కూడా అది పంచమ స్థితిలో సర్పకారకత్వం కాబట్టి కొంత ఆలస్యం చేసి తర్వాత వివాహం సంతానాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఈ సర్పదోషం ఎలా ఉంటుంది అన్నది కూడా సైంటిఫిక్గా మీకు నేను అంతకుముందు కూడా చెప్పున్నాను. మనిషిలో ఉన్నటువంటి శుక్రకణాల యొక్క సంఖ్య తక్కువగా ఉండటం, అదే ఆడవాళ్ళకైతే ఎగ్స్ ప్రాబ్లమ్స్ ఉండటం, దానివలన అండాశయం అంటాం దానివలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది చేసేటప్పుడు ఎప్పుడు కూడా పిల్లలు కలిగినటువంటి వాళ్ళందరికీ ఏం చెప్తారంటే రావి చెట్టు కింద ఉయ్యాల కట్టమని, రావి చెట్టు కింద ప్రదక్షిణలు చేయమని ఎందుకు చెప్తారు అంటే, భగవంతుడు అందుకే చెప్తాడు అన్నిటిలో కూడా ఉత్తమోత్తమైనటువంటి వృక్షాలలో కల్లా అశ్వత్థం, అందుకే భగవంతుడు నేను అన్నాడు దాన్ని. కాబట్టి అందులో ఉన్నటువంటి సైంటిఫిక్గా ఉండేటువంటి ఆ గాలి, ఆ ఆకులు, రావి చెట్టు ఆకుల్లో ఉండేటువంటి దివ్యమైనటువంటి ఔషధం ఉంటుంది. ఆ కాయలు, ఆకులు, వాటన్నిటిలో కూడా అది ఎలా ఉంటుందంటే మన శరీరంలో ఉన్నటువంటి గర్భస్థమైనటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో వాటిని శుభ్రం చేసేంత శక్తి ఆ గాలికి ఉంటుంది, అంటే ఆ వాసనకి. కాబట్టి ఆ చెట్టు కింద ఉన్నటువంటి మనం నాగ ప్రతిష్టలు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక పుట్టో లేకపోతే ఇంకోటో అక్కడ ఆ చెట్టుకు పూజ చేయటం ఎందుకు చేస్తాము అంటే, ఆ చెట్టుకి పూజ చేయటం అన్నది ఒక మీకు ఒక ఏమంటారంటే సైకలాజికల్గా అక్కడ భగవంతుడు అన్నటువంటి దాన్ని, ఎందుకంటే మనకు మేలు చేసే ప్రతి దాన్ని కూడా భగవంతుడని చెప్తాం. ఎందుకంటే ఒక వ్యక్తి మనకి ఆకస్మికంగా సహాయం చేసి వెళ్తుంటే అయ్యా భగవంతుల్లా వచ్చి సహాయం చేసావయ్యా అంటాం. ఒక వ్యక్తి ముక్కుమొహం తెలియకుండా వచ్చేస్తేనే అలా అంటాం. అలాంటిది ఈ భూమండలం మీద మనకు ప్రయోజనకారకంగా ఉండే ప్రతి మొక్క దగ్గర నుంచి, జంతువు దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనకి దైవంతో సమానం. మనల్ని బ్రతికించే ప్రతిదీ కూడా, మనకన్నా ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్న ప్రతిదాన్ని భగవంతుడు అంటాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి చెట్టుకి ప్రదక్షిణ చేయటం వల్ల మనలో ఉన్నటువంటి దోషాన్ని హరించి వేయటం జరుగుతుంది. అలాగే 40 రోజులు ఎందుకు చేయమంటారంటే, అక్కడ ఉన్నటువంటి ఆ గాలిని ఒక ఒట్టిగా రావి చెట్టు కిందకి వెళ్ళి కూర్చోమంటే పిచ్చోడు అనుకుంటారు, ఎవరు చేయరు. అదే ఈ విధంగా అయితే తప్పకుండా చేస్తారు. దానివలన అటువంటి నివారణలు చేసుకోవటం ద్వారా సంతానం, ఆ నాగదోషం అంటే మనలో ఉన్నటువంటి గర్భస్థమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గి సంతానం కలిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురూజీ మరొక కాలర్ లైన్లో ఉన్నారండి, ఏలూరు నుండి రమణ గారు. హలో అండి రమణ గారు, నమస్కారం. నమస్కారం అండి. 4/11/1989 అండి పాపది కళ్యాణి. ఓకే అండి, సమయం చెప్పండి. గురూజీ టైం అండి 11 ఉదయం అండి, 11:30-12 మధ్యలో అండి. ఓకే అండి, ఎక్కడ పుట్టిందండి పాప? ఏలూరులో. ఓకే అండి, గురూజీ గారు ఉన్నారండి, గురూజీ గారితో మాట్లాడండి. నమస్తే గురూజీ గారు. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ గారు. మా పాప అండి 4 నవంబర్ 1989 11 గంటల దాదాపుగా 11:30 నుంచి 12 మధ్యలో అని చెప్పారు, ఏలూరు. చెప్పండి. పాపకి పెళ్ళయిందండి. పెళ్ళయి 4 నెలలు కూడా కాపురం అదే చేసి తగులండి, తగులతోని ఇక వచ్చేసిందండి. ఆ అబ్బాయి ఫోన్ చేయదు, ఫోన్ చేసిన సమాధానం లేదు. వచ్చేసి ఇక బ్యాంక్ కోచింగ్ ఇప్పిస్తామండి. అసలు పాప కలుస్తారా లేదా పాప గవర్నమెంట్ ఉద్యోగం అయినా ఉందా? ఇక్కడమ్మా జాతకంలో, ఈ పాప జాతకంలో సప్తమంలో కేతు ఉన్నాడు, సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు వ్యయంలో శనితో కూడా చేరి ఉన్నాడు. దానివల్లనే వాళ్ళకి వెడబాటు జరగటం. అందులో కూడా ఈ పాపది ధనుర్రాశి పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో ఉండటం, 7.5 సంవత్సరం శనిలో కూడా ఉండటం, ఇవన్నీ గల కారణాలు. అయితే ఇక్కడ కుజమహాదశ జరుగుతుంది. కుజుడు లాభాధిపతి అయి విద్యాస్థానాధిపతి అయి దశమంలో ఉన్నాడు. తప్పకుండా ఉద్యోగ సంబంధమైన ప్రయత్నం అయితే చేయండి. రేపు జూలై తర్వాత ఉద్యోగానికి సంబంధించినంత వరకు ఆ అమ్మాయికి అనుకూలంగా ఉండేదానికి అవకాశం. కానీ ఇక్కడ వివాహ దోషం మాత్రం తప్పకుండా ఉంది. ఆ వివాహ దోషానికి మాత్రం చంద్రుడికి ప్రతి పౌర్ణమికి పూజ చేస్తూ ప్రతి శుక్రవారం రోజు కూడా అమ్మవారి గుడిలో చక్కగా తెల్లని పుష్పాలతో అమ్మవారిని పూజించడం ద్వారా ఆమెకున్న దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుంది.
అలాగే గురూజీ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి, రమేష్ గారు. హలో అండి రమేష్ గారు, నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే సమయం చెప్పండి. 12/1/1982 మేడం. ఓకే అండి. ప్లేస్ అండి, సమయం అండి. 10:56 మేడం, మంగళవారం. ఉదయం అండి, రాత్రి అండి? ఉదయం అండి మేడం. ఓకే అండి. ఏ ప్లేస్ అండి? వస్తువులు అండి. ఓకే అండి. గురూజీ గారు ఉన్నారండి, గురూజీ గారితో మాట్లాడండి. ఓకే ఓకే. నమస్తే సార్, నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి. మీరు టీవీ చూడొద్దు, దయచేసి నాతో నేరుగా ఫోన్లో మాట్లాడచ్చు. ఓకే సార్. చెప్పండి. ఉద్యోగం గురించి ఇక్కడ జాతకంలో మీకు దశమాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ అష్టమంలో కూర్చొని ఉన్నాడండి. దీనివలన ఉద్యోగ సంబంధంగా నెక్స్ట్ ఇయర్ జూలై వరకు ఆ ఉద్యోగంలో ఎన్ని ఉద్యోగాలైనా సరే మారేదానికి కానీ మీకు ఒక అవకాశం జూన్ 8న ఒకటి ఉంది, దాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి. లేకపోతే నెక్స్ట్ జూలై వరకు కూడా, నెక్స్ట్ సెప్టెంబర్ వరకు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది జాతకంలో. ఎందుకంటే మీది సింహరాశి, మకా నక్షత్రం. ఇప్పుడు కూడా రేపు ఆగస్టు 11 వరకు అంతగా బాగాలేదని చెప్పాలి. ఆ తర్వాత జనవరి వరకు అర్ధాష్టమ శనిలో ఉంటారు. జనవరి తర్వాత ఇంకొంచెం బాగుంటుందని చెప్పాలి. కానీ మీ గోచారంలో అలాగే దశాంతర దశల రీత్యా, మీ జాతక రీత్యా మీకు చంద్రమహాదశలో గురువు వచ్చేంత వరకు కొద్దిగా ఇబ్బంది కలుగ చేస్తూ ఉంటుంది. గురువు అష్టమంలో ఉన్నప్పటికి కూడా లగ్నాధిపతి అది వృత్తికి సంబంధంగా కొంత దోషాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ కుజదోషం ఉన్నది, అలాగే గురువు అష్టమంలో పడిపోయి ఉన్నాడు. కాబట్టి తప్పకుండా నవగ్రహాల యొక్క ఈ దోషానికి తప్పకుండా నవగ్రహ ప్రదక్షిణ చేయటం, లేదా గురువుని నమ్మే గురువుని సేవించడం ద్వారా మీకు మంచి భవిష్యత్తు ఉండేదానికి అవకాశం. అలాగే గురూజీ మరొక కాలర్ ఉన్నారండి, సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా పాప గురించి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/12/92 అమ్మా. ఉదయం 6:20. ఎక్కడ పుట్టిందని పాప? తణుకు అమ్మ, తణుకు. తణుకు. ఓకే అండి. గురూజీ గారు ఉన్నారండి. ఓకే అండి. మీ అమ్మాయిది వచ్చేసి ధనుర్లగ్నం అండి. రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం, 3వ పాదం. ప్రస్తుతం 7.5 సంవత్సరం శనిలో, కుటుంబ శనిలో ఉంది పాప. అయిపోవచ్చింది, రేపు జనవరితో అయిపోతుంది. కానీ జాతకంలో అష్టమంలో కుజుడు నీచ స్థితి పడిపోయి ఉన్నాడు. దీనివలన వివాహం ఆలస్యం అవడానికి గల కారణం వివాహ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా రాహుతో 12వ ఇంట్లో చేరి ఉన్నందువలన వివాహం అన్నది ఇక్కడ ఆలస్యంగానే జరుగుతుంది. కాబట్టి మీరు మంచి సంబంధం కుదరాలంటే మాత్రం ఈ పాపకి 2017 అక్టోబర్ వరకు వెయిట్ చేయాలి. అంటే దాదాపు ఇంకా 1.5 సంవత్సర కాలం వెయిట్ చేయవలసి ఉంటుంది. ఈ కుజదోషం ఉండటం వలన వివాహ దోషం ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వివాహాన్ని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే చూసే అబ్బాయిని కానీ కుటుంబాన్ని కానీ చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ దోషం ఉన్నటువంటి వాళ్ళకి చూసేదానికి వాళ్ళు ముందుగా మనకు తెలియదు. కాబట్టి చాలా గొప్పవాళ్ళుగా, చాలా అన్యోన్యమైనటువంటి కుటుంబంగా నటిస్తారు. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత ఈ అమ్మాయి జాతకరీత్యా వచ్చేటువంటి ఆ ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పెట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2017 అక్టోబర్ 26 వరకు కొద్దిగా జాగ్రత్తగా చూసి చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత కుజదోషానికి పరిహారం చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. గురూజీ గారి ఇక్కడికి వచ్చి కాలర్స్ యొక్క సందేహాలు తీర్చారు. ధన్యవాదములు. నమస్తే. ఇది ఇవాల్టి జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.